చేస్తున్నటువంటి దివ్య పూజాలలో ముఖ్య తలంపులు. ఈరోజు మనందరికీ కూడా ప్రేమ విందును స్పాన్సర్ చేసినటువంటి నెరస్ ఆఫ్ మేరీ అనే గ్రూప్ కోసం, వారి తలంపుల కోసం ఈ పూజ సమర్పించబడుతుంది. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ గురునాథ్ జేస్టర్స్ గారి వ్యక్తిగత తలంపుల నెరవేర్పుగా ఈ పూజ సమర్పించబడుతుంది. వేపుల శ్రీకాంత్ దర్శనిరమ్మ కుటుంబ సభ్యులు దేవుడు దీవించులాగా, వీరి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నలాగా ఈ బిడ్డ కోసం ఈ పూజ సమర్పించబడుతుంది. మీరు కాంతిగా 200 వారి దీవించున్నారు. అదేవిధంగా ఈనాడు మనం చేసినటువంటి మనందరి తలంపులు నెరవేరినట్లుగా ఈ ఆలయంలో గురువులు మనందరి తలంపులు నెరవేరినట్లుగా ఈ పూజ ప్రత్యేక రీతిగా సమర్పించబడుతుంది. చేతులు జోడించి ప్రతి విధంగా ఈ పూజలో పాల్గొంటున్నాం. ప్రభు, నేను మీ దేవలన్నా నీ ప్రేమను కనిపెట్టిని, నీ కీర్తి వలన స్థుతి నేను అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణాస్తంతో న్యాయయుక్తముగా పాలించవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా సామాన్య కాలంలో 14వ ఆదివారంలో ఉన్నాము. దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని వాక్యము మనకు అందించే అమూల్యమైన సందేశం. దేవుని బడిలో గొప్ప బహుమానాలు ఉన్నాయి. అవి మానవునికి చేరాలి అంటే మానవుడి యొక్క సహకారం లేనిది ఆ వరాలు మానవులకు దక్కవు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వీకరించే హృదయం మానవునికి ఉండాలని గొప్ప సందేశాన్ని నేడు ప్రవచనాల ద్వారా దేవుడు మనకు తీసుకుంటున్నాడు. దేవుడి ఆశీర్వాదాలు మన జీవితంలోకి రావాలని, మనము దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన రోజులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ పరివర్తన చెందుతూ పాప ప్రక్షాళన గావించుకుంటాం. Nunca
గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనందరికి నిత్య జీవితం ప్రసాదించుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ పాపమున్న పతనమైన లోకమును నిన్ను పూర్తిగా విధించిన మీ కుమారుని బాధమైన శిలువ మరణం ద్వారా విమోచించుతుంది. పాపమైన దాస్యం నుండి మమ్మల్ని చేసి మా కృత్యాలను మనం నేర్పము. మీతో పవిత్రాత్మతో కలిసి యుగమును జీవించి పరిపాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చెల్లించున్నాము. ఇంటి యజమాని వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని అతనికి తెలుసు. మొదటి పఠనము ఎస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఆ వాణి నాతో మాట్లాడుతుండగా దేవుని ఆత్మ నాలోనికి ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకను ఇట్లా నేను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసి ఇంకను చేస్తూనే ఉన్నారు. వారు పూర్వులను అట్లే చేసిరి. వారు ముండివారు, నన్ను లెక్క చేయువారు. యావే ప్రభువైన నా సందేశమును వినిపించడం గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడేమి గ్రహింతురు. ఇది ప్రభువైన వారి భక్తి కీర్తన. అందరూ మా దృష్టిని ప్రభుని మీద సారించి ఆయన కరుణ కొరకు అర్థించుచున్నాము. ప్రభు, నీవు ఆకాశం నుండి పరిపాలన చేయకు. నేను నీ వైపు దృష్టి మరచితిని. సేవకుల కనులు యజమాని చేతి మీదను, సేవికుల కనులు యజమానుల చేతి మీదను నిలిచి ఉన్నట్లే మన ప్రభువైన మనలను కరుణించవలెను. మన కన్నులను అతని మీద నిలిచి ఉండుము. అందరూ మా దృష్టిని ప్రభుని మీద సారించి ఆయన కరుణ కొరకు అర్థించుచున్నాము. ప్రభు, మమ్ము కనికరింపుము. మేము చాలా అవమానాలకు గురైతిమి. ధనవంతులు మమ్ము చాలా నిందించిరి, గర్వాత్ములు మమ్ము గేలి చేసిరి. అందరూ మా దృష్టిని ప్రభుని మీద సారించి ఆయన కరుణ కొరకు అర్థించుచున్నాము. క్రీస్తునందు నా యందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు నేను గర్వింతును. 2వ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. కానీ నేను చూసిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువు నాకు మనవి చేసి తిని దానిని తొలగింపవలెనని ప్రార్థించి తిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తునందు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏదైనా నేను ఎప్పుడు బలహీనడనో అప్పుడే బలవంతుడను. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దివ్య పూజాలలో నేరతులు రాష్ట్ర జయస్మిత దివ్యరూప క్రీడల కోసం మీరు మంచి తెలివి జ్ఞానాన్ని మంచి భవిష్యత్తు ప్రసాదించాలని పూజలు కోరుతున్న వారు నేరతులు జయప్రకాష్ స్వప్న సభ్యులు. ఏలిన వారు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసు పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యేసు యాయిరు ఇంటి నుండి బయలుదేరి తన పట్టణంలోకి వచ్చాడు. శిష్యులు ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ఆయన బోధి ప్రారంభించాడు. ఆయన బోధనలు గ్రహించిన జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది? ఈయనకు ఇటు అద్భుత కార్యములను ఎట్లు చేస్తున్నాడు? ఈయన ఒంటరికి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారు సోదరులు కాదా? ఈయన అక్క చెల్లెళ్ళు మన మధ్య ఉన్నవారు కాదా అని చెప్పుకొలుసు తృణీకరించి, ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటిలో తప్ప ఎచ్చటనైనను గౌరవించబడను అని యేసు వారితో పలికాడు. ఆయన అచ్చట 9 మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థత పరిచాడు. కానీ మరి ఏ అద్భుతమును అతడు చేయలేకపోయాడు. వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాడు. ఇది క్రీస్తు విశేషము. క్రీస్తు ప్రభువుతో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి కలిసి పాల్గొన్న పాట. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎంతో బలమైనది
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక గ్రామంలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ చాలా మంది రోగాలు ఆయన నయం చేశారు. కానీ ఒక వ్యక్తి రోగం మాత్రం నయం చేయలేక ఆయన చనిపోయారు. కారణం ఏమిటి అని ధ్యానం చేస్తే ఆలోచిస్తే, ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి డాక్టర్ గారికి సరిగా సహకార కోఆపరేషన్ అందించలేదు. అంటే ఆయన చెప్పినట్టు సరైన టైంలో టాబ్లెట్స్ వాడకుండా, ఆయన సలహాలు పాటించకుండా, లక్ష్య పెట్టకుండా జీవించాడు. కాబట్టి ఆయన చనిపోయాడు. ఇది మరి ఒక డాక్టర్కు రోగికి మధ్య జరిగిన సంఘటన. ఇదే నేను మన సువిశేష పట్టణాన్ని ధ్యానం చేస్తే, ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నజరేతు గ్రామంలో ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయారు. ప్రధానమైన కారణం ఏమిటి అని ధ్యానం చేస్తే, యేసు ప్రభు ఆ ప్రాంతంలో ఉన్నవాడు కాబట్టి వారందరికీ కూడా ప్రభు గురించి తెలుసు. ఈయన మరియమ్మ పుత్రుడు, అబ్రహీము కుమారుడని, వీరి బంధువులందరూ కూడా మన మధ్య ఉన్నారని చులకన భావంతో యేసు ప్రభువును ఆ ప్రజలు, ఆ పరిశీలు, శాస్త్రులు ముఖ్యంగా వారు చూశారు. కాబట్టి దేవుని యొక్క అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు ఆ నజరేతు పట్టణంలో ఆయన ఎక్కువ చేయలేకపోయారు. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని యొక్క ఒడిలో, దేవుని సన్నిధి నుంచి ప్రభు బహుమానాలన్నీ కూడా నా చేతిలో పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరికి మానవుడికి అందించాలని దేవుడు తన బహుమానాలన్నీ కూడా ఆయన చేతిలో పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మానవుడే దానికి సరైన రీతిలో స్పందించకుండా దేవుని యొక్క బహుమానాలు కోల్పోతూ వారు జీవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, మనిషి యొక్క కోఆపరేషన్, మనిషి యొక్క సహకారం లేనిది దేవుని జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేయడు. దేవుని యొక్క అద్భుతాలు, దేవుని స్వస్థతలు, దేవుని కార్యాలు నీ కుటుంబంలో నీ బిడ్డలు జరగాలి అంటే నీ యొక్క సహకారం అవసరం. బెతెస్దా కాలేజ్ దగ్గర 35 సంవత్సరాలకు ఒక రోగి ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? అక్కడ జలాలు కదిలినప్పుడు ఒక వ్యక్తి దిగితే వారికి స్వస్థత జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యక్తిని ఎవరు తెచ్చేవారు లేదు. ప్రభు ఆ దారి వస్తున్నప్పుడు నీకు స్వస్థత కావాలా అని అడుగుతారు. ఎందుకు దేవుడు అడుగుతున్నాడు ఆ మాట? డైరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గరికి, ఇలా ఈ ఇబ్బందితో బాధపడుతున్నాడు, ఈ రోగంతో, ఈ కష్టంతో బాధపడుతున్నాడని దేవుడు మరి అవిడకి స్వస్థత గురించి ఎందుకు అడుగుతున్నాడు ప్రభువు? అక్కడ నీకు స్వస్థత కావాలా అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే, మొట్టమొదటిగా నీ యొక్క సహకారం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నీ యొక్క సహకారం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలా మంది ప్రార్థన చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుని ఆలయానికి నేను వెళ్ళాలా, దేవుని సన్నిధిలోనే నేను ప్రార్థన చేయాలని చాలా మంది గుడికి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అనుకుంటుంటారు, నా జీవితము దేవునికి మొత్తం తెలుసు, నేను ఎలా జీవించేది, నా మనసు ఏంటి, నా హృదయం ఏంటి అని మరి అనుకుంటూ దేవునికి దూరంగా ఉంటారు. దేవుడు కోరేది ఒకటే, దేవుడికి తెలుసు నువ్వేంటో తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావో తెలుసు. కానీ దేవుడికి కావాల్సింది నీ యొక్క సహకారం. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవునితో నువ్వు ఏకమైపోవాలి, దేవుని సన్నిధిలో
నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నా కానీ దేవుడు నిన్ను గమనిస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. కానీ దేవుడు కోరేది ఒకటే, మానవుని యొక్క సహకారం, మానవుని యొక్క విన్నపము, మానవుని యొక్క ప్రార్థన దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎరికో పట్టణాలు అంత ఈజీగా అవి పడిపోలేదు. ఎరికో పట్టణాలు కూర్చడం ఇశ్రాయేలు ప్రజల జీవితం ఒక సవాలుగా మారిపోయి ఉన్నది. దేవుడు అంటాడు, ఎరికో గోడలు ఒక రౌండ్ తిరగాలంటే చాలా మైళ్ళు ఉన్నాయి, సుమారు 8 కిలోమీటర్లు ఉంటాయి ఒక రౌండ్ తిరగాలంటే. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన గోడకు వెళ్ళాలంటే ఎరికో పట్టణంలో మరి ఎరికో గోడలు అనేది కూలిపోవాలి. అవి కూలిపోవాలి అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చేరుకోరుతూ ఉన్నాడు. వారిని ఆ గోడ చుట్టూ తిరగమంటున్నాడు. తిరిగారు, అయినా గోడలు కూలిపోలేదు. చివరికి ప్రార్థన చేసినప్పుడు నాయకుడు దేవుడు ఏం సందేశం ఇస్తున్నాడంటే, ఇప్పుడు మీరు గట్టిగా అరవండి అంటున్నాడు, కేకలు వేయండి అంటున్నాడు దేవుడు. ఎందుకు దేవుడు కోరుతున్నాడు? ఏమనుకుంటే అక్కడ ఎరికో గోడలు కూర్చొని పెద్ద కష్టంగా దేవుడికి ఇంతమంది ప్రజలు 6 లక్షల మంది సుమారుగా వారు నడిపించిన దేవుడు మరి ఆ గోడ అడ్డవచ్చిన దాన్ని దేవుని పెద్ద కష్టం కాదు. కానీ ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడంటే, వారి యొక్క సహకారం అవసరం దేవునికి. వారు ఎలా స్పందిస్తున్నారో అది దేవునికి కావాలి. అందుకే మీరు అన్ని రౌండ్లు తిరిగినా కానీ గోడ చుట్టూరు ఇప్పుడు మీరు చేయవలసిన పని ఒకటే, మీరు గట్టిగా కేకలు వేయండి. కేకలు వేసిన ఇశ్రాయేలు ప్రజలు వెంటనే గోడలు కూలిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానంలోకి వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ నజరేతు పట్టణం నుంచి దేవుడు వచ్చాడు కాబట్టి దేవునికి అంత విలువడం లేదు. ఇక్కడ యేసు ప్రభువును సులభంగా భావిస్తున్నారు ఆ పట్టణ వాసులు. ఉదాహరణకు మన గ్రామం నుంచి ఎవరైనా గురువులు, కన్యాస్త్రీలు మరి మన గ్రామం ఉంటే మనం వారిని సరిగా గౌరవిస్తామో గౌరవిస్తామో చెప్పండి. సంవత్సరాలు చెప్పండి. మీ కుమారుడు రాజేంద్ర స్వామి ఫాదర్ కదా, మీ ఊరికి వస్తాను, చాలా రిసీవ్ చేసుకుంటారు. ఏ ప్రవక్త కూడా తన సొంత ప్రజల పట్టణంలోనూ సొంత దేశంలోనూ గౌరవించబడదు. ఎందుకంటే సులభమ భావం. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆయన చూస్తూ ఉంటాం, ఈయనే కదా. కానీ దేవుడి యొక్క శక్తి ఆయన ఉన్నదని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. దేవుడు తన సేవకులను అభిషేకించి మన మధ్య ఉంచుతూ ఉన్నాడని మనం గుర్తించలేక చేపిస్తూ ఉన్నాము. ఎలీషా ప్రవక్తలు ఆ కాలంలో ఆ సంఘంలో చాలా మంది గౌరవించలేదు. ఆయనను గౌరవించకుండా ఆయనను హేళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దేవుని యొక్క కోపం అనేది ఎవరైతే ఎలీషా ప్రవక్తను హేళనగా మాట్లాడారో, సులభంగా భావించి ఆయనను తక్కువ చేసి చూశారో, దేవుడు ఎలుగుబంటులను పంపి అక్కడ ఉన్నారు ఎవరైతే హేళన చేశారో వారిని చంపించారు. సహోదరి సహోదరు, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తి మన మధ్య ఉన్నాడంటే, దేవుని సేవకుడు మన మధ్య ఉన్నాడంటే మనం ఆ వ్యక్తిని చూసి కాదు గౌరవించేది. దేవుని అభిషేకం అనేది ఆయనలో నింపబడుతున్నది. దావీదు మహారాజుకు సౌలు మహారాజును చంపడం పెద్ద కష్టం కాదు, ఈజీ చంపేసి దొరికేశాడు. సౌలు మహారాజు కట్టి తీసుకుని ఒకే దెబ్బ సౌలు మహారాజు అని అలా చంపకుండా ఏం చేశాడు సౌలు మహారాజును దావీదు మహారాజు? చెప్పండి, ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? సౌలు ముద్దు పెట్టుకొని వచ్చేసాడు. ఏం చేశాడు? సౌలు దగ్గరికి వెళ్ళాడు దావీదు మహారాజు. సైనికులు చెప్పారు, రాసా అక్కడే ఉన్నాడు సౌలు, ఒకే దెబ్బ చంపేశాడు. కానీ దావీదు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి తన యొక్క క్లాత్ కట్ చేసుకొని వచ్చాడు. ఎందుకు చంపలేదు? అక్కడ
ఇద్దరు వెళ్ళి చూడటం ఒక ఎవరు అనుకుంటా. సరే, దేవుని స్థుతిస్తాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇక్కడ సౌలు మహారాజు ఎందుకు చంపలేదు దావీదు మహారాజు అంటే కారణం ఒకటే, ఆయన అభిషిక్తుడు. దేవుని చేత ఆయన అభిషేకం పొందాడు. ఆ అభిషేకాన్ని గౌరవించాడు దావీదు మహారాజు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అక్కడ బాగానే సేవకుడు నజరేతు పట్టణంలో వారి మధ్య ఉన్నారని ప్రజలు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఈయన తండ్రి జోజప్ప గారు కాదా, ఈయన వర్గని కుమారుడు కాదా, ఈయన బంధువులందరూ కూడా మన మధ్య లేదా అని సునకన భావంతో అక్కడ యేసు ప్రభువును చూశారు. కాబట్టి ఆ పట్టణంలో దేవుడు యేసు ప్రభువుగా ఉన్న ప్రభువు మరి ఆయన అద్భుతాలు ఎక్కువగా చేయలేదు, మరి అభిషేకం అనేది దూరం చేసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి మొట్టమొదటిగా మనం అభిషేకాన్ని గౌరవించాలి. దేవుని యొక్క అభిషేకం అంటే దేవుని మనం గౌరవిస్తున్నట్టు అర్థం. అక్కడ సేవకుని కాదు, మనిషిని కాదు, అక్కడ మనం గౌరవిస్తున్నది ఎవరికంటే దేవుని యొక్క అభిషేకాన్ని మనం గౌరవిస్తున్నాము అంటే దేవుని మనం గౌరవిస్తున్నామని అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మన జీవితంలోకి దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపావరాలు రావాలి అంటే దేవుని మీద మన భారాన్ని మోపాలి, మన సహకారాన్ని అందించాలి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని దేవుడు మరి ఆయన మరి ఎలా గుర్తించాడు స్వస్థత పోయిందని? ఏం చేసింది? 12 సంవత్సరాలు రక్తస్రావం, బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. ఏమైపోయిందా? ఏం చేసింది? వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అంగి అంచు తాకింది. అంటే ఇక్కడ మనిషి యొక్క కోఆపరేషన్ దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడే ఉండలేదు. ఆ స్థితి నుంచి బయటికి వచ్చి ఈయన దగ్గర శక్తి ఉన్నది, ఈయన గొప్పవాడు అని గుర్తించింది. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన అంగీని తాకింది. దేవుని యొక్క శక్తి అనేది కదా, మనిషి యొక్క సహకారంతో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏదైనా భారం ఉన్నట్లయితే, ఏదైనా కష్టం ఉన్నట్లయితే ఆ భారాన్ని ప్రభు మీద మోపాలి. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ప్రభువు మీదనే మన భారం వేయుము, నువ్వు ఆయన నమ్మినచో ఆయన నీ కార్యములు నెరవేర్చును. వాక్యం సెలవిస్తున్నాను. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు కూడా అదే కోరుతూ ఉన్నాడు. నీకు ఏదైనా భారం ఉన్నట్లయితే ఆ భారాన్ని నా మీద మోపు. ఎందుకంటే మీకోసం నేను పరలోకం నుంచి భూలోకానికి ఒక అవతార పురుషుడుగా నేను ఈ భూమి మీద కాలు మోపాను. నీకేదైనా కష్టం, బాధ, కన్నీళ్ళు వెళ్ళొస్తే నా మీద ఆ భారాన్ని మోపమని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందులో భాగంగా దేవుడు మన కోసం శ్రమ అనుభవించాడు, రక్తం చెందించాడు, చివరికి మరణించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, కాబట్టి మన యొక్క భారాన్ని దేవుని మీద మోపాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మన యొక్క కష్టాన్ని చూసి ఆయన ఊరుకుండేవాడు కాదు, మనకు అన్యాయం చేసేవాడు కాదు మన దేవుడు. కాబట్టి శాశ్వతమైన రక్షణ ఆయన దగ్గర ఉన్నది, శాశ్వతమైన బహుమానాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ బహుమానాలను పొందాలి అంటే నీలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి సమర్పించు. కీర్తనకారుడు అదే అంటున్నాడు, నీ యొక్క భారాన్ని మొత్తం కూడా ప్రభు మీద మోపము. నీ భారాన్ని నీ భర్త మీద మోపుతావు, నీ భారాన్ని నీ భార్య మీద మోపుతావు. అది ఈ లోకానికి సంబంధించిన జీవితము. నువ్వు ఆధ్యాత్మికంగా పరలోక జీవితంలో పొందాలి అంటే, పరలోకంలో నువ్వు వారసత్వాలను తీసుకోవాలి అంటే నువ్వు యొక్క భారాన్ని మొత్తం నువ్వు దేవుని మీద మోపము. పౌలు గారు చెబుతున్నారు 2వ పట్టణంలో, నాకు ఒక ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నది, అది సైతాను ముళ్ళుగా నేను భావిస్తున్నానని పౌలు గారు చెప్తున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు,
ఉండప్పుడు బాగా ఇవ్వాలని చదువుతాను ఎప్పుడు చెప్పేస్తాను. ఏమన్నదయ్యా చెప్పు, ఏమన్నది? తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆనంద ఎక్కడికి గారు ఇక్కడ పౌలు గారికి దేవుడు ఏం చెప్తున్నాడు? నా కృప నీకు చాలు. గొప్ప స్టేట్మెంట్. నీ భారాన్ని మొత్తం మీద నా మీద పడితే నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నా కృప నీకు చాలు. ఈ కృప కంటే ఇక గొప్పదని లేదు. దేవుని కృప అనేది చాలా గొప్పది. ఆ కృప మన ముందుకి రావాలి అంటే మన ప్రయత్నం మనం చేయాలి, దేవునికి సహకారం అందించాలి. ఆ సహకారం ఏమిటో కాదు, మనం చేసే ప్రార్థన, మనం నిలుపుకునే విశ్వాసము, మనం చేసే ఈ పుణ్య కార్యాలే. సహోదరి సహోదరులు, కాబట్టి మానవుని యొక్క సహకారాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన మనకు అద్భుతాలు ఇవ్వాలి అంటే మనం దేవుడితో ఏకమై ప్రార్థన చేసి మనం ఆశీర్వాదాలు పొందుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున వేసి విశ్వాసాన్ని ప్రకటించుదా. పరలోకమును భూలోకమును సృష్టించిన సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించిన ఈ పని సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అంటూ ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితం చేసిన ఈ బలత్వం కరుణతో వీక్షించాము. ఈ బలి ద్వారా పవిత్ర మనర్చి మా పూర్తి జీవన భాగం దయచేయి. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చెల్లించున్నాము. ఏలినో మీతో ఉండునుగాక. మీ మనసులో ఉన్నతమునకు త్రిప్పును. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. మేము ఎల్లప్పుడూ చోటును మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మధ్య మానవుని సహాయం చేయగలకు నువ్వు దైవత్వమును మా వద్దకు వచ్చింది. దానిని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను. ఇది అపారమైన నీ ఘనత గుర్తు. అంతేగాక మా పతనం కారణమైన భక్తి రూపము మా పరిష్కారంగా ఉండచిత్రించింది. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మానవ రక్షణ సాధనకు రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చుతుంది. మనిషిని తిరిగి నీకు సఖ్యపరుచుకుంటుంది. అతని ద్వారా నిరంతరం నీ సమక్షంలో ఆనందిస్తున్న దూతల బృందం నీ వైభవం ఆరాధిస్తున్నది. వారితో మా స్వరమును ఏకం చేయాలని ప్రయత్నించు అని వేడుకొచ్చు. నిరంతరం స్థితించుట ఎట్లనగా
లేనిదే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ ప్రతి నాలుగు కొంచున్నాం. ఈ విధముని మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాకుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొని అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కొంచి శిష్యులకు మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీవే ఆరాధన, నీవే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై ఆరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీవే ఇది విశ్వాస రహస్యము. యేసువారి మరణం ప్రకటించడం, మీ ఉత్థానం చాటడం, మీరు మరలా వచ్చారని తెలియజేయుదుము. కనుక తండ్రి క్రీస్తు మరణము కాలము స్మరించు జీవమసలి అప్పము రక్షణ పాత్రని సమర్పించున్నాము. నీ సముఖం నిలిచి నీ పరిచర్య చేయుటకు మాకు పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారిని మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మారుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన నీ క్రీస్తును జ్ఞాపకం ఉంచుతున్నాము. మా ఫ్రాన్సిస్ బాబు గారిని, మా గాలి వారి పిల్లలని అందరితో పాటు ఇక్కడ చేరిన మమ్మందరినీ నీ ప్రేమను పరిపూర్ణం చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేక రీతిగా పూజలు కోరుతున్నటువంటి నేను ఆశ, జస్విత, కిరణ్ దివ్య రూపగడల కోసం, అదేవిధంగా రీకా దత్తగిరి అమ్మ ఈ దంపతుల కోసం ప్రత్యేక రీతిగా ఇక్కడ చేరి వచ్చిన పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపను బలపరచమని, బలహీనమైన మా విశ్వాసాన్ని బలపరిచి నీకు సాక్షిగా ప్రతినిత్యం నేను అంగీకరించి విడాలుగా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని, అదేవిధంగా ఈరోజు మాకు భోజనం ఏర్పాటు చేసినటువంటి వంట సిబ్బందిని, స్పాన్సర్టువంటి మెరక్స్ ఆఫ్ మేరీ గ్రూపును ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించండి. ఉత్థానంలో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనుక మనం చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశం చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుడి కంటలకు మరియు మాతతోనూ, పునీత దూరపకారితోనూ, పుట్టిన పోషకులతోనూ,
ఆది నుండి నేను సేవ చేసినప్పుడు అందరి తోడు మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి నేను మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మన పరిశుద్ధం. క్రీస్తునందు సర్వశక్తి ఇదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు ఇక యుగమున గౌరవమహిమలు కలుగునుగాక. ప్రభువాన్ని పీడను రక్షించడం మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించడం. మీ దయాగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని ముక్తులు చేసి అన్ని కథలు సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మ నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. మీ అద్భుతంగా వచించిన ప్రభువైన యేసువా, మా పాపములకు ఎక్కువగా నిశ్చేస విశ్వాసము వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగమును జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడు వారు ధన్యులు.
దర్శించిన ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాము. అందుకే సభకు ప్రార్థించడము. ఓ ప్రభా, నీ మహాప్రసాదమైన గొప్ప వరులతో నింపబడిన నేను దీనంతతో నేను ప్రార్థిస్తున్నాను. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందడం కాక, నీకు కృతజ్ఞులై ఎదురైకుండా నేను స్థుతించడం కాక, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. పూజ సమాప్తమైతే క్రీస్తు ప్రేమను వారి సేవలో చేయించండి.